హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే మన జానపద గేయాల గాయకుడు, ఆయన అందరికీ సుపరిచితులే. ఆకాశవాణిలో, అలాగే హైదరాబాద్ స్టేషన్లో, విజయవాడ స్టేషన్లో, పలు దూరదర్శన్లో కూడా ఆయన గాయకుడిగా ఆయన పాటలు వినిపించాడు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆయన కడప జిల్లా ప్రొద్దుటూరు వ్యక్తి. ఇప్పుడు అందరికీ మీకు తెలిసే ఉంటుంది, జానపద గేయాల గాయకుడు మునయ్య గారు. మునయ్య గారి నివసించినటువంటి ఇల్లు ఇప్పుడు మీకు అందరికి చూపించబోతున్నాను. ఆయన మన ముందు లేకపోయినా కూడా ఆయన పాటలు ఎల్లవేళలా మనకు వినిపిస్తూనే ఉన్నాయి, మనం వింటూనే ఉన్నాము. ఆ పాటలు ఎంత విన్నా కూడా తనివి తీరదు. ఇప్పుడు నేను అవి చెప్తున్నా కూడా నాకు ఊప్స్ బంప్స్ అవుతున్నాయి. అటువంటి గాయకుడిని, ఆయన నివసించిన ఇంటిని మీకు చూపించబోతున్నాను. అలాగే ఆయన శ్రీమతి గారు కూడా, ఆయన భార్య గారు కూడా మన వద్ద ఉన్నారండి. ఆమెను కూడా మీకు పరిచయం చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా ఇల్లు? ఓకే. కీర్తిశేషులు జానపద గాయకుడు మునయ్య గారి ఇంటి దగ్గరికి మనం వచ్చాము. ఆయన ఇల్లు ఇప్పుడు మీరు చూస్తున్నారు. కీర్తిశేషులు మునయ్య గారు నివసించినటువంటి ఇల్లు ఇది. ఈ ఇల్లు కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని రామేశ్వరం రోడ్లోనే చౌడమ్మ దేవాలయం ఎదురుగా ఉందండి మన కీర్తిశేషులు జానపద గాయకుడు మునయ్య గారి ఇల్లు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆయన భార్య. ఇప్పుడు మీరు చూస్తున్నది మన కీర్తిశేషులు మునయ్య గారి శ్రీమతి, ఆయన భార్య గారు లక్ష్మీదేవమ్మ గారు. అమ్మగారు నమస్కారం అండి, బాగున్నారు కదా? మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము మన అయ్యగారి ఇల్లు అదంతా చూపించడానికి. చూస్తున్నారు కదండి మన కీర్తిశేషులు మునయ్య గారి ఇల్లు. ఆయన అప్పట్లో ఆయన పుట్టి పెరిగింది కూడా ఇక్కడే, ఆయన మొత్తం జీవించింది కూడా ఇక్కడే. ఆయన అప్పట్లోనే కష్టపడి ఆయన జానపదాలు పాడి ఇంత ఇల్లు కట్టారు. ఆయనకు 2 సంతానం కూడా ఉన్నారు. ఆయన జ్ఞాపకార్థము ఈ ఇంటిని అలాగే ఉంచారండి ఆయన శ్రీమతి గారు. ఆయన జ్ఞాపకార్థము ఈ ఇంటిని అలాగే ఉంచారు. అమ్మగారు కూడా చెప్పారు కదండి, ఇక్కడే ఆయన మొత్తం చదువు కూడా ఇక్కడే పెరిగిన ఇల్లు అండి ఇది. చూస్తున్నారు కదా ఎలా ఎంత బాగుందో ఆ కాలంలో కట్టిన ఇల్లు. ఇప్పటికీ ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉందండి. ఆయనకి 2 కొడుకులు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ స్థిరపడి ఉన్నారు. మన మునయ్య గారి శ్రీమతి గారు మాత్రం ఇక్కడ ఉంటారండి. ఆయన జ్ఞాపకార్థము ఈ ఇంటిని అలాగే ఉంచుకొని చూసుకుంటూ. చూశారు కదండి, ఇల్లు చిన్నదైనా కూడా విశాలమైన ఖాళీ స్థలము, ఎంతో ఖాళీ స్థలం ఉంది. ఆయన ఈ ఇంట్లోనే పాటలు కూడా పాడుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేవారు. అలాగే ఆకాశవాణికి వెళ్ళే ముందర కూడా ఈ ఇంట్లోనే ఆయన జానపదాలు పాడుకొని ఆయన వెళ్ళేవారు. చూశారు కదండి, అద్భుతమైన ఇల్లు మన కీర్తిశేషులు జానపదాల మునయ్య గారు. ఆయన పేరు ముందర జానపదాల మునయ్య అనే పేరు కూడా స్థిరపడిపోయింది. ఇప్పటికీ ఎక్కడో మారుమూలైనా కానీ ఎక్కడైనా కానీ ఆయన గురించి తెలియని వారంటూ ఉండరు. మన రాయలసీమలో అయితేనేమి, మన ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి జానపదాలకు పెట్టింది పేరు మునయ్య గారు అని కూడా చెప్తూ ఉంటారు. అటువంటి మహోన్నతమైన స్వర్గీయ మన కీర్తిశేషులు మునయ్య గారి ఇల్లును చూశారు కదా. ఇప్పుడు ఆయన శ్రీమతి లక్ష్మీమ్మ గారితో ఆయన మాటల్లో తెలుసుకుందాం. మన కీర్తిశేషులు జానపదాల మునయ్య గారు ఎక్కడ పుట్టి పెరిగారు, ఆయన ఇల్లు ఎక్కడ, ఆయన ఊరు ఏది, ఇక్కడికి ఎప్పుడు వచ్చి మీరు స్థిరపడ్డారు? ఆయన పుట్టి పెరిగింది దొమ్మనందేలయ్య. దొమ్మనందేల అయితే ఆయన చిన్న ఉద్యోగం చేయకముందు నుంచి ఒక తప్పేట తీసుకుని ఎక్కడ ప్రోగ్రాం జరిగినా పోతూ ఉన్నాడు. ఆ తర్వాత ఉద్యోగం కొంచెం వయసు వచ్చినాక ఉద్యోగం సెటిల్ అయినా కూడా ఆయన వదలకుండా ఎప్పుడు ఎక్కడ ఏ ప్రోగ్రాం అయినా కూడా ఆయన సంతోషంగా ఎప్పుడు వెళ్ళిపోయేవాడు. ఉద్యోగానికి కూడా ఏమనేవాళ్ళు కాదు, డ్రాయింగ్ మాస్టర్ కాబట్టి ఏమనేవాళ్ళు కాదు. ఆయన వెళ్తుండేడు. అట్టే పోతా అట్లా పోయి అట్లా మంత్రాలయం పోతా ఒక యాక్సిడెంట్ జరిగి దాంట్లో మరణించినాడు. ఆయన జ్ఞాపకానికి ఇల్లు పెట్టుకొని అట్లనే ఉన్నారు. నాకు ఇద్దరండి, ఇద్దరు కొడుకులు బాగా ఉద్యోగాలలో సెటిల్ అయిపోయినారు. పిల్లలు కూడా పెద్దలు అయిపోయినారు.
అయినా నేను ఇల్లు వదలకుండా ఇంట్లో కాసుకొని ఉంటాను. ఆయన జ్ఞాపకానికి ఆయన గోడలు ఆయన ఇల్లు చూసుకుంటాను. ఇక్కడనే ఉన్నాను. అంటే ఆయన జాబ్ చేయకముందు జానపదాలు ఇంట్రెస్ట్ లేకపోతే జాబ్ వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్? లే జానపదాలు ఆయన ఉద్యోగం రాకముందే, నా పెళ్లి కాకముందే ఆయనకి ఇష్టం. ఎక్కడ చూసినా ఇది తప్పెడ తీసుకొని అట్లా వాంచుకుంటా అట్లా తిరిగేవాడు. చదువు సరిగ్గా అప్పేది కాదు. అయినా ర్యాంక్ మాస్టర్గా అయినాడు. అయిన తర్వాత ఉద్యోగం ఉన్నప్పుడు కూడా ఆయన వదలకుండా ఆ జానపదాలు చేసుకుంటూ అట్లా తిరుగుతా ఉన్నాడు. ఆయనకు అమ్మగారు మరి ఆయన జానపదాలు పాడేటప్పుడు మీరు కూడా వెళ్తుండేవారా లేకుంటే? నేను ఎప్పుడు వెళ్ళేదాన్ని కాదు. ఎందుకంటే నాకు 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళని మంచి చదువు చదివించుకోవాలా, మంచిగా ఉండాలా. ఆయన చిన్న ఉద్యోగం అయినా కూడా దాంట్లోనే పొదుపుగా చేసుకొని చదివించుకుంటా, నేను కూడా పని చేసుకుంటా వాళ్ళని కాసుకొని ఉన్నా. ఆయన మటుకు ఎక్కడైనా తిరిగి వచ్చి పాపం రాత్రికి పూట వచ్చి ఇంట్లో పిల్లలతో కూడా సంతోషంగా ఉండేవాడు. అస్సలు అబ్జెక్షనే చేసేవాళ్ళు కాదు. అసలు ఒక పిల్లలు వాళ్ళు ఎట్లుండేదంటే స్నేహితుల మాదిరి. నా డాడీ అంటే అట్లా ఉండేవారు. అటువంటి వారు అలా కాలం గడిపినాడు ఆయన. ఆయన ఇప్పటివరకు ఎన్ని పాటలు పాడింటారు మీకు తెలిసి? అబ్బో చెప్పలేను, నేను చెప్పలేనన్ని పాటలు. ఆయన ఇంట్లో కూర్చొని కూడా ఎప్పుడు దక్కి కొట్టుకుంటా పిల్లలతో కూడా పాటలు పాడించేవాడు. ఆయన శిష్యులు ఎంతమంది? ఆయనకు దండిగా అంటారు. ఆయనకు దండిగా పాడే వాళ్ళంతా దండిగా మంది ఉంటారు. కడపలో ఉంటారు, మన ఊళ్ళో ఉన్నారు, ఉద్యోగస్తులు వాళ్ళు కూడా. ఆయన ఎక్కడ పోయిన ప్రోగ్రాం ఆడేళ్ళు కూడా వెళ్ళిపోయేవాళ్ళు. నా కొడుకు కూడా, నా చిన్న కొడుకు కూడా జానపదాల వాళ్ళ నా ఇంట్లో పాల్గొనేవాడు. కొడుకు కూడా, చిన్న కొడుకు హైదరాబాద్ ప్రోగ్రాము అట్లా దానిలో పాల్గొనేవాడు. చెప్పలేదు, కొన్ని వేలలో పాడేవాడు. స్టేజ్ ప్రోగ్రాం కూడా చేసేవాడు. మన ఊళ్ళో పొద్దుటూళ్ళో, ఈ ఊళ్ళో ఎక్కడ ఇది వినాయక పండుగ వచ్చినా కూడా ప్రోగ్రాములు 3-4 ఇచ్చేవాడు. ఒక 10 మంది జత చేసుకొని పాడేవాడు. గ్రూప్ ఉంది. గ్రూపులోనే కదా ఆయన యాక్సిడెంట్ అయింది. మంత్రాలయం పోతా 2 గ్రూపులు పోతున్నారు. అట్లా జరిగిందండి. పిల్లోళ్ళు ఇంతవరకు ఇక్కడనే పొద్దుటూళ్ళనే ఉన్నారండి. తర్వాత ఆయన చిన్న ఆయన కడపలో ఇల్లు కొని అక్కడే సెటిల్ అయిపోయినాడు. పెద్ద ఆయన కర్నూలు, ఇక్కడ జీతాలు తక్కువ, అక్కడ లెక్చరర్గా ఉద్యోగం చేసుకుంటూ 2 పిల్లలు వాళ్ళు అక్కడనే ఉన్నారు. వాళ్ళ పిల్లలు అంతా ఉద్యోగం చేసుకుంటూ అక్కడనే ఉన్నారు. వస్తారు అప్పుడప్పుడు వచ్చిపోతారు. రమ్మని చెప్తారు. నన్ను ఇల్లు వదిలిపెట్టి పోలేకుండా ఈ జ్ఞాపకార్థం నాకు అదే కదా గొప్ప అండి. మీరు వచ్చి మా ఇల్లు గుర్తించి, ఆయనను గుర్తించి మా ఇల్లు అంతా చూసుకొని దానికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు.